కవి ఊరి నుంచి వచ్చి 4 రోజులైంది. సూట్ కేసు ఇక్కడ ఉంది, సదిరేసి పైన పెట్టేయచ్చు కదా. అలా ఫోన్ చూడపోతానే. చదువుతానులేండి, అది ఓపెన్ చేస్తే ఇప్పుడు అందులో బోల్డ్ చీరలు ఉన్నాయి. ఆహా, నేను అందుకే చెప్పా వెళ్ళేటప్పుడే ఎన్ని కావాలో అన్ని చీరలే చదువుకో, ఎందుకు లగేజ్ మోతా అని చెప్పానంటే. ఫ్లాష్ బ్యాక్. ఇదేమో పొద్దున కట్టుకోవడానికి, ఇదేమో సాయంత్రం కట్టుకోవడానికి, ఇదేమో పేరెంట్ అని కానీ లేకపోతే ఒకటి ఎక్స్ట్రా ఇలా ఉంచుకుందాం. ఇదేమో ఈయనకు మ్యాచింగ్ బ్లూ షర్ట్ ఉంది, ఇద్దరం కలిపి మ్యాచింగ్ వేసుకోవచ్చు. ఇది తీసుకెళ్దాం, ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ శారీ. అబ్బే కాదండి, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఆ పేరంటం ఈ పేరంటం అని చెప్పేసి ఓ మొత్తం దాన్ని ఎండ కూరి మరీ పట్టుకొచ్చు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తమరు కట్టిందని 3 రోజులు 3 చీరలు, అది కూడా పొద్దున బయటికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అంతే. బయటికి వెళ్ళి రాగానే నైటీ వేసుకుని శుభ్రంగా పడుకున్నారు. ఏదో ఆశ కట్టేసుకుందామని తెచ్చుకున్నాను కానీ అన్ని చీరలు పండక్కి చేసిన పిండి వంటలు అన్ని తినేసే వరకు నీరసం వచ్చేసిందండి. అందుకే నైటీ వేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యాను కదా ఫ్రెండ్స్. ఏదో మనం ఆశకి 10 చీరలు తీసుకెళ్తామే కానీ అక్కడ కట్టేది మాత్రం 2 చీరలే. పాపం వాళ్ళు అన్నారని కాదు కానీ వాళ్ళతో మోయించడమే సరిపోద్ది మనకి.